నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి సంఘాల ఉద్యమానికి టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కూతురు స్నిగ్ధ మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశారు. పోస్టులకే పరిమితం కాలేదు, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ ఉద్యమంలో స్నిగ్ధ పాల్గొన్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. ఇదే అంశాన్ని వైసీపీ ఇప్పుడు హైలైట్ చేస్తోంది. వాస్తవానికి ఎన్డీఏలో ఉన్న ఒక పార్టీ టీడీపీ, బీజేపీకి మిత్రపక్షం టీడీపీ, మరి టీడీపీ ఎంపీ కుటుంబ సభ్యులే ఇలా చేస్తే టీడీపీకి కేశినేని చిన్నికి ఇబ్బంది కాదా? అసలు ఏం జరిగింది సతీష్ గారు? అసలు ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే ఎన్డీఏ అని మీరు ప్రస్తావించారు. ఎన్డీఏలో ఇప్పటికి 3 పార్టీలు, అంటే 3 పార్టీలు అంటే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కీలక పార్టీగా ఉంది, లీడ్ పార్టీగా ఉంది. సెకండ్ టీడీపీ. భారతీయ జనతా పార్టీ ఎంపీ ఒక కుమార్తె, అలాగే భారతీయ జనతా పార్టీతో అలయన్స్ గా ఉన్న ఏజేపీకి సంబంధించిన ఒక నేత కుమార్తె కూడా ఇదే మాట్లాడారు. మనం చూస్తే మొత్తం ఇక్కడ భువనేశ్వర్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్న అపరాజిత సారంగి కుమార్తె అర్చితా సచిన్, అలాగే అస్సోంలో భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న ఏజీపీ నేత మంత్రి కేశవ్ మహంతా కుమార్తె దివిసా మహంతా, వీళ్ళు కూడా మద్దతు తెలిపారు సోషల్ మీడియా వేదికగా. ఇదే నిన్న రాత్రి నుంచి నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ నడుస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె కేశినేని స్నిగ్ధ మద్దతుగా మాట్లాడడం అనేది ఇప్పుడు కొంత ఇష్యూని రేజ్ చేస్తోంది. అంటే ఎన్డీఏలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు, తర్వాత ఏజీపీ నేతలు, తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ కుమార్తె, వీళ్ళు కూడా అపోజ్ చేస్తున్నారంటే అది ఒక రకంగా ఎన్డీఏ చాలా పెద్ద తలనొప్పే. ఒక రకంగా ఎన్డీఏ ఒక అడుగు వెనక్కి వేసింది కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అలాగే ఈరోజు లోక్సభలో బిల్లు కూడా ప్రవేశపెట్టారు, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రాజ్యసభ వాయిదా పడింది. అంటే దిద్దుబాటు చర్యలు చేపట్టారు, కానీ ఆ దిద్దుబాటు అనేది ఆలస్యం అయిపోయింది. అది ఏమైందంటే ఒక బాగా ఇమేజ్ డ్యామేజ్ అవడానికి కారణమైంది. దానికి తోడు సరే ఇష్యూకి చల్లారుతుంది అనుకున్న లోపు ఎన్డీఏ నేతలకు సంబంధించిన కుమార్తెలే ఈ విధంగా కాక్రోచ్ ఉద్యమానికి మద్దతుగా, వాళ్ళు చేస్తున్న డిమాండ్లకు మద్దతుగా ఈ విధంగా పెట్టడం అనేది ఇప్పుడు సెన్సేషన్ అయింది. ఇక్కడ ఆమె పెట్టిన పోస్ట్ ఏంటంటే, ఒక విద్యార్థిగా మన దేశంలో జరుగుతున్నది చూస్తుంటే నిజంగా హృదయ విదారకంగా ఉంది. ఇటీవల నీట్ పరీక్షల నిర్వహణలో విఫలమైన ఓ మంత్రిని జవాబుదారీతనం అడిగినందుకు, చూడండి ఇది స్నిగ్ధ రాసింది చాలా ఇబ్బంది పెట్టేటట్టుగానే ఉంది కొంత ఎన్డీఏలో టీడీపీకి. నీట్ పరీక్షల నిర్వహణలో విఫలమైన ఒక మంత్రిని జవాబుదారీతనం అడిగినందుకు విద్యార్థులపై ఇంతటి క్రూరత్వాన్ని, బలాన్ని ప్రయోగిస్తారా? చాలా పెద్దవాడు. ప్రభుత్వం సమాధానం ఇవ్వడంలో విఫలమైనప్పుడు మేము ఎవరిని ఆశ్రయించాలి? నేను విద్యార్థుల పక్షాన నిలబడతాను. ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం, సమాధానాలు కావాలంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎన్డీఏలో కీలకంగా ఉన్న ఎంపీ, అక్కడెక్కడ కేంద్రంలో అధికారంలో పంచుకుంటున్న పార్టీ, ఆ పార్టీకి చెందిన ఎంపీ కుమార్తె ఈ విధంగా పెట్టడం అనేది ఫస్ట్ ఒకటి డెమోక్రటిక్ గా మనం చూసేటప్పుడు ఆమె ఎంపీ కుమార్తె అయినంత మాత్రాన ఆమె కూడా ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. షీఈ్ ఎ మేజర్, మేబీ ఖచ్చితంగా ఈమెకు ఆమె యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు ఉంది. అక్కడ వరకు మనం దీన్ని కాంట్రవర్సీ చేయడానికి లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ వ్యతిరేకంగా విపక్షాలను ఏకమైన వేళ, కాక్రోచ్ పార్టీ, వాంగ్చుక్ వీళ్ళందరూ ఆందోళన చేసిన వేళ, దేశవ్యాప్తంగా ఇది ఒక ఇష్యూ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకు కారణమైన అంశంలో స్వయాన సొంత కూటమికి సంబంధించిన ఎంపీల పిల్లలు, మంత్రుల పిల్లలే ఈ విధంగా మాట్లాడటం, ఇంతకు మించిన తలనొప్పి వ్యవహారం, ఎన్డీఏకి ఇంతకు మించిన షాక్ మరొకటి లేదని చెప్పాలి. ఇది ఇక్కడ ఆపుదాం. రెండో కీలకమైన అంశం, ఇక్కడ బోండా ఉమా ప్రస్తావన తెస్తున్నాను నేను ఏం అనుకోవద్దు, ఈ టాపిక్ సంబంధం లేదని. బోండా ఉమా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, ఆయన ఒక సభలో పాల్గొన్నారు అన్న దానికి సంబంధించి దాని మీద కూడా మనం మాట్లాడబోతున్నాం సవివరంగా. తెలుగుదేశం పార్టీ ఆయనకు వివరణ కోరింది. మరి కేశినేని చిన్ని కుమార్తె కేశినేని స్నిగ్ధ ఎన్డీఏకు వ్యతిరేకంగా ఒక రకంగా అంతే కదా, ఎన్డీఏ సరిగ్గా వ్యవహరించలేదు, జవాబుదారీతనం అడిగినందుకంటూ కాక్రోచ్ మద్దతుదారులు అవనివ్వండి, విద్యార్థులు అవనివ్వండి, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడినందుకు మరి కేశినేని చిన్నికి షోకాజ్ నోటీస్ ఇస్తారా? దానికి తెలుగుదేశం పార్టీ కొంత సమాధానం చెప్పుకోవాల్సిన అంశంగా కనిపిస్తోంది. ఇక్కడ ఏంటి ఈ ఇష్యూని ఆ ఇష్యూని కలగలుపుతున్నారంటే, అంటే ఇప్పుడు ఏదే జరిగిన ఇష్యూ కదా,
ఇప్పుడు ఆ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఉంది, ఇంక సింపుల్ అండి. తెలంగాణలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే దానికి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కొండా సురేఖ వివరణ కోరారు. మంత్రి కుమార్తె మాట్లాడింది, కానీ మంత్రికి వివరణ కోరారు. ఇట్లా మాట్లాడడానికి మీరు ఏమని చెప్తారు, దీని మీద ఏం సమాధానం చెప్తారని. మరి అదే రూల్ ఇక్కడ అప్లై చేస్తే మరి కేసినేని చిన్నికి తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీస్ ఇస్తుందా? కనీసం తెలుగుదేశం పార్టీ దీనిపైన ఆరా తీసి వివరణ కోరే ప్రయత్నం చేసిందా? ఇది ఇక్కడ తేలాల్సి ఉంది. ఏదేమైనా ఈ విధంగా ఎన్డీఏలోని ఆ పార్టీకి బీజేపీకి సంబంధించిన ఎంపీ కుమార్తె, భాగస్వామి కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ కుమార్తె, అలాగే ఏజీపీకి సంబంధించిన ఒక మంత్రి కుమార్తె ఈ విధంగా మాట్లాడటం అనేది ఒక రకంగా ఇది ఈ సమయంలో ఇది రకంగా మరింత వాళ్ళకి తలనొప్పి వ్యవహారం.